యెషయా గ్రంథం 1:21 యెరూషలేము పవిత్రంగా ఉండవలసిన యెరూషలేము ఎట్లా వ్యభిచారిగా మారిపోయింది అని దేవుడు అంటున్నాడు. ఒకప్పుడు పవిత్రతతో ఉండవలసిన ఈ స్థలము ఇలా ఎలా మారిపోయింది అని దేవుడు ప్రశ్నించాడు. ప్రియబిడ్డ, మన బిడ్డలు ఎప్పుడూ ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి చెడ్డవాళ్ళైన తల్లిదండ్రులు కూడా కోరుకుంటూ ఉంటారు. కానీ నీ దేవుడు నీ కోసం సమస్తము సర్వము చేసి ముగించి ఆశీర్వాదాలు నీకు ఇచ్చి ఉండగా వాటన్నిటినీ కాదనుకొని దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోయి బంగారంలాగా ఉండవలసిన నీవు మట్టికుండలాగా మారిపోయావా? ఆశీర్వాదంగా ఉండవలసిన నీవు ప్రియబిడ్డ నిప్పుకోడిలాగా మారిపోయావా? అందుకే దేవుని వాక్యం పలుకుతా ఉంది, ఎలా నువ్వు మార్చబడితివి, ఎలా ఇలా మారిపోయావు అని చెప్పి దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కొంతమంది అంటుంటారండి, ఒకప్పుడు నేను చాలా ప్రార్థన చేసేదాన్ని కానీ ఇప్పుడు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. ఒకప్పుడు దేవుని పని చేయాలంటే చాలా ఆసక్తి కానీ ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను. ఇదిగో దేవుడి కోసం ఏదేదో చేయాలని అనుకున్నాను కానీ ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను అని చాలామంది అంటూ ఉంటారు. ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, ఎప్పుడైతే దేవుడి నుండి నువ్వు దూరం అయిపోతావో, ఎప్పుడైతే నువ్వు దేవునిలో పడిపోతావో, చెడిపోయిన నీ బిడ్డలను చూసి నువ్వు ఎలా విలపిస్తావో ప్రియా సహోదరి, ప్రియా సహోదరుడా, అంతకంటే ఎక్కువ దేవుడు నిన్ను చూసి విలపిస్తాడు.